హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టెక్ మీద. మన ఛానల్లో అయితే గ్రూప్స్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి అలాగే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన వీడియోస్ ఇన్ఫర్మేషన్ రూపంలో మీకు ఉంటుంది. ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు తెలియని కొత్త విషయాల్ని ఈ ఛానల్ ద్వారా నేర్చుకోండి. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రాధాన్యతా సంవత్సరాలు పార్ట్ 2. ఈ వీడియోలో అయితే ఐక్యరాజ్య సమితి ప్రాధాన్యత సంవత్సరాల గురించి నేర్చుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మంచినీటి సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని గుర్తించింది? అంతర్జాతీయ మంచినీటి సంవత్సరం. ఆన్సర్ 2003. ఆన్సర్ 2003. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ బియ్యం సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరాన్ని గుర్తించింది? అంతర్జాతీయ బియ్యం సంవత్సరం. ఆన్సర్ 2004. ఆన్సర్ 2004. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ భౌతిక శాస్త్ర సంవత్సరం మరియు అంతర్జాతీయ సూక్ష్మ రుణాల సంవత్సరం, క్రీడలు మరియు వ్యాయామ శిక్షణ సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరాన్ని గుర్తించింది? ఆన్సర్ 2005. ఆన్సర్ 2005. నెక్స్ట్ క్వశ్చన్, ఎడారులు మరియు ఎడారీకరణ సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరాన్ని గుర్తించింది? ఆన్సర్ 2006. ఆన్సర్ 2006. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ డాల్ఫిన్ సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరాన్ని గుర్తించింది? అంతర్జాతీయ డాల్ఫిన్ సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరాన్ని గుర్తించింది? ఆన్సర్ 2007. ఆన్సర్ 2007. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ బంగాళదుంపల సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరాన్ని గుర్తించింది? ఆన్సర్ 2008. ఆన్సర్ 2008. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ ఖగోళ సంవత్సరం మరియు అంతర్జాతీయ సమన్వయ సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరాన్ని గుర్తించింది? ఆన్సర్ 2009. ఆన్సర్ 2009. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ యువజన సంవత్సరం మరియు అంతర్జాతీయ గబ్బిలాల సంవత్సరం మరియు అంతర్జాతీయ జీవ వైవిధ్య సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరాన్ని గుర్తించింది? ఆన్సర్ 2010. ఆన్సర్ 2010. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ అడవుల సంవత్సరం మరియు అంతర్జాతీయ రసాయన సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరాన్ని గుర్తించింది? ఆన్సర్ 2011. ఆన్సర్ 2011. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరానికి ప్రాధాన్యతనిచ్చింది? ఆన్సర్ 2012. ఆన్సర్ 2012. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ జల సహకార సంవత్సరం మరియు అంతర్జాతీయ క్వినావా సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరానికి ప్రాధాన్యతనిచ్చింది? ఆన్సర్ 2013. ఆన్సర్ 2013. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ కుటుంబ ఏర్పాటు సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరానికి ప్రాధాన్యతనిచ్చింది? ఆన్సర్ 2014. ఆన్సర్ 2014. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ మృత్తికా సంవత్సరం మరియు అంతర్జాతీయ కాంతి మరియు కాంతి ఆధారిత పరిజ్ఞాన సంవత్సరంగా ఏ సంవత్సరానికి ప్రాధాన్యతనిచ్చింది? ఆన్సర్ 2015. ఆన్సర్ 2015. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ పప్పు లేదా కాయాధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరానికి ప్రాధాన్యతనిచ్చింది? ఆన్సర్ 2016. ఆన్సర్ 2016. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ అభివృద్ధి కొరకు సుస్థిర పర్యాటక రంగంగా ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరానికి ప్రాధాన్యతనిచ్చింది? ఆన్సర్ 2017. ఆన్సర్ 2017. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరానికి ప్రాధాన్యతనిచ్చింది? ఆన్సర్ 2020.
ఆన్సర్ 2020. నెక్స్ట్ క్వశ్చన్, దేశ భాషల అంతర్జాతీయ సంవత్సరం మరియు అంతర్జాతీయ నియంత్రణ సంవత్సరం మరియు రసాయన మూలకాల యొక్క ఆవర్తన పట్టిక యొక్క సంవత్సరంగా అంతర్జాతీయ సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరానికి ప్రాధాన్యతనిచ్చింది? ఆన్సర్ 2019. ఆన్సర్ 2019. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ శాంతి మరియు విశ్వాస సంవత్సరం, అంతర్జాతీయ పండ్లు మరియు కూరగాయల సంవత్సరం, అంతర్జాతీయ బాల కార్మికుల నిర్మూలన సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరానికి ప్రాధాన్యతనిచ్చింది? ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరానికి ప్రాధాన్యతనిచ్చింది? ఆన్సర్ 2021. ఆన్సర్ 2021. నెక్స్ట్ క్వశ్చన్, ఫిషరీస్ మరియు ఆక్వాకల్చర్ అంతర్జాతీయ సంవత్సరం, అంతర్జాతీయ గాజు సంవత్సరం మరియు స్థిరమైన పర్వతాభివృద్ధి సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరానికి ప్రాధాన్యతనిచ్చింది? ఆన్సర్ 2022. ఆన్సర్ 2022. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరానికి ప్రాధాన్యతనిచ్చింది? ఆన్సర్ 2023. ఆన్సర్ 2023. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ హిమానీ నదుల సంరక్షణ సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరానికి ప్రాధాన్యతనిచ్చింది? ఆన్సర్ 2025వ సంవత్సరం. ఆన్సర్ 2025వ సంవత్సరం. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరానికి ప్రాధాన్యతనిచ్చింది? ఆన్సర్ 2026. ఆన్సర్ 2026. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ స్థిరమైన మరియు స్థితిస్థాపక పర్యాటక సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరానికి ప్రాధాన్యతనిచ్చింది? ఆన్సర్ 2027. ఆన్సర్ 2027. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్ట్రాయిడ్ అవేర్నెస్ మరియు ప్లానెటరీ డిఫెన్స్ అంతర్జాతీయ సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరానికి ప్రాధాన్యతనిచ్చింది? ఆన్సర్ 2029వ సంవత్సరం. ఆన్సర్ 2029వ సంవత్సరం. ఈ వీడియోలో అయితే ఐక్యరాజ్య సమితి ప్రాధాన్యత సంవత్సరాలు పార్ట్ 2 కూడా చూసేశారు. ప్రీవియస్ వీడియోలో ఐక్యరాజ్య సమితి ప్రాధాన్యత సంవత్సరాలు పార్ట్ 1 అయితే అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియోని చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అలాగే మన టెక్ మీద ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో మాట్లాడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.